ఓం నమః. హిమాలయాల్లో అత్యంత పవిత్రమైన, ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని అనుకునే పుణ్యక్షేత్రం అమర్నాథ్ గుహ. సముద్ర మట్టానికి దాదాపు 12,756 అడుగుల ఎత్తులో ఉండే ఈ గుహలో ప్రతి ఏటా ప్రకృతి సిద్ధంగా ఏర్పడే మంచు శివలింగాన్ని చూడటానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. అసలు ఈ యాత్ర విశేషాలు ఏంటి? 2026 అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పరమశివుడు పార్వతీదేవికి అమరత్వం గురించిన రహస్య కథను వినిపించడానికి ఈ ఏకాంతమైన గుహను ఎంచుకున్నారు. ఆ కథను వినడం వల్లే ఇక్కడ ఉన్న 2 పావురాలు కూడా అమరత్వాన్ని పొందాయని, ఇప్పటికీ ఆ పావురాలు భక్తులకు కనిపిస్తాయని నమ్ముతారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మంచు శివలింగం పరిమాణం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఈ యాత్రకు వెళ్లడానికి 2 ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఒకటి సాంప్రదాయకమైన పహల్గామ్ రూట్. ఇది కొంచెం పొడవుగా, దాదాపు 46 కిలోమీటర్లు ఉన్నా ప్రయాణం కాస్త సులువుగా సాగుతుంది. రెండవది బాల్తాల్ రూట్. ఇది కేవలం 14 కిలోమీటర్లు మాత్రమే, కానీ చాలా నిలువుగా, కష్టంగా ఉంటుంది. శారీరక ఫిట్నెస్ ఉన్నవారు దీన్ని ఎంచుకుంటారు. ఈ 2026 సంవత్సరంలో అమర్నాథ్ యాత్ర జూలై 3వ తేదీన ప్రారంభమై ఆగస్టు 28వ తేదీ రాఖీ పౌర్ణమి వరకు సాగనుంది. ఓం నమః శివాయ. అమర్నాథ్ వెళ్లాలంటే ముందుగా శ్రీ అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ సస్ప్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లేదా బ్యాంకుల ద్వారా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. దీనికోసం గుర్తింపు పొందిన డాక్టర్ సంతకం చేసిన కంపల్సరీ హెల్త్ సర్టిఫికేట్ CHC కావాలి. 13 నుండి 75 సంవత్సరాల లోపు ఉన్నవారు మాత్రమే ఈ యాత్రకు అర్హులు. అత్యంత కఠినమైన ప్రయాణమైన ఆ భోళాశంకరుని దర్శనం కలిగించే అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. మరి మీరు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? ఈ సమాచారం నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ్. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.